నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ప్రపంచం ఇప్పుడు ఎందుకంత అస్థిరంగా ఉంది? యుద్ధాలు ఎందుకు కొనసాగుతున్నాయి? భద్రతా మండలి నిజంగా సమతుల్యత పాటిస్తుందా? ఇక చిన్న దేశాలకు భద్రత ఎందుకు కల్పించడం లేదు? పేద ధనిక దేశాలకు సంబంధించి మధ్య విభేదం ఎలా బాధపడుతున్నాయి? ఇక భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్ ఇవి ఏం కోరుకుంటున్నాయి? భద్రతా మండలిలో సభ్యుల సంఖ్య పెంచడం నిజంగా సమతుల్యాన్ని ఇస్తుందా? G4 డిమాండ్, భారత ప్రాధాన్యత ఇవి ప్రపంచ శాంతికి ఎంత అవసరం? ఈ మార్పులు నిజంగా జరగబోతున్నాయా లేదా పరిస్థితులు ఇలాగే కొనసాగుతూ ఉంటాయా? రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పే లక్ష్యంతో 1945లో ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్యసమితి. ప్రస్తుతం 193 దేశాలు ఇందులో పూర్తి కాలపు సభ్య దేశాలుగా ఉన్నాయి. హోలీసీ అంటే పోప్ పరిధిలో ఉన్న ప్రాంతం. స్టేట్ ఆఫ్ పాలస్తీనాగా దేశాలు సభ్యత్వం లేకుండా ఇందులో కొనసాగుతున్నాయి. ఐక్యరాజ్య సమితిలో గల 6 విభాగాల్లో సర్వసభ్య సభ కమిటీ ఒకటి. ఈ సంస్థ ఏం చేయాలనేది నిర్ణయించే ప్రధాన విభాగం ఇదే. ఐక్యరాజ్య సమితి సభ్యత్వం గల 193 దేశాలకు ప్రాతినిధ్యం ఉన్న ఒకే ఒక్క విభాగము ఇదే. ఈ సర్వసభ్య సభ వార్షిక సమావేశం ప్రతి ఏటా సెప్టెంబర్లో 10 రోజుల పాటు న్యూయార్క్లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో జరుగుతుంది. ఈ సమావేశాల మధ్యలో 4 రోజుల పాటు సాధారణ చర్చ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మాదక ద్రవ్యాల సమస్య మొదలుకుని భద్రత వరకు అనేక రకాల అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఏడాది ఐరాస ఆమోదించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను భవిష్యత్తు తరాల అవసరాలు తీర్చే సామర్థ్యం దెబ్బతినకుండానే ప్రస్తుత తరాల అవసరాలను తీర్చే విధంగా వేగవంతంగా అమలు చేసే అంశం మీద చర్చలు ఉంటాయి. ఐరాస సర్వసభ్య సమావేశాల్లో మొదట బ్రెజిల్ నాయకుడు కానీ లేదంటే వారి ప్రతినిధి కానీ ఆ తరువాత ఆతిథ్య దేశమైన అమెరికా మాట్లాడాలని సాంప్రదాయం నిర్దేశిస్తోంది. సర్వసభ్య సభ తొలినాళ్లలో అందరికన్నా ముందు మాట్లాడటానికి ఎవరూ సుముఖంగా ఉండేవారు కాదు. దీంతో బ్రెజిల్ తరచుగా ముందుకు వచ్చి మొదట గలం విప్పేది. క్రమంగా ఇది సాంప్రదాయంగా మారింది. మాట్లాడేవారిని వారి ప్రకటనలు 15 నిమిషాలలోపు ఉండేలా చూడాలని కోరుతారు. అయితే ఈ పరిమితిని తరచుగా విస్మరిస్తుంటారు. సర్వసభ సమావేశంలో సుదీర్ఘ సమయం ప్రసంగించిన రికార్డు క్యూబా నాయకుడు ఫిడెల్ క్యాస్ట్రోది. ఆయన 1960లో 4.5 గంటల పాటు ప్రసంగించారు. సర్వసభ్య సభ ప్రతినిధులు వారి పేర్లు ఇంగ్లీష్ అనువాదం ప్రకారం ఇంగ్లీష్ అక్షరమాల క్రమంలో సభలో ఆసీనులవుతారు. అయితే మొదటి కుర్చీలో కూర్చునే దేశాన్ని మాత్రం ప్రతి ఏటా ఐరాస జనరల్ సెక్రటరీ ఎంపిక చేస్తారు. 2006లో వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ నాటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ని దయ్యమని అభివర్ణించారు. అంతకుముందు రోజు అదే పోడియం వద్ద జార్జి బుష్ మాట్లాడటాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆ పోడియం వద్ద ఇంకా దయ్యం వాసన వస్తుందని కూడా వ్యాఖ్యానించారు. 3 ఏళ్ల తర్వాత లిబియా నాయకుడు గంటన్నర సేపు పైగా మాట్లాడారు. మధ్యలో ప్రతినిధుల సభ విడిచి వెళ్లిపోతారని కూడా ఫిర్యాదు చేశారు. పెద్ద దేశాలు ఐక్యరాజ్య సమితి చార్టర్ సూత్రాలను వంచిస్తున్నాయని కూడా ఆయన ఆరోపించారు. ఆ తర్వాత తన ప్రసంగం పత్రాన్ని నేల మీదకు విసిరేశారు. 2017లో ట్రంప్ ప్రసంగిస్తూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మీద విమర్శలు ఎక్కుపెట్టారు. రాకెట్ మ్యాన్ తనకు తాను ఆత్మాహుతి కార్యక్రమం చేపట్టారని ఎద్దేవా చేశారు. గత ఐరాస సమావేశంలో కూడా ఇలాంటి చర్చలు జరిగాయి. కానీ అంతా చర్చించుకోదగిన విధంగా లేవని చెప్పారు. అయితే ప్రస్తుతం ప్రపంచం పూర్తిగా అస్థిరతతో ఉంది. ఒక విధంగా చెప్పాలి అంటే గందరగోళంలో ఉంది. యుద్ధాలు ఒకవైపు సాగుతున్నాయి, మరోవైపు చూస్తే బలవంతుడే నీతి అన్న విధానం కొనసాగుతోంది. ఫలితంగా ప్రపంచంలో అశాంతి పెరుగుతోంది. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అన్నది తెలియటం లేదు. అభద్రతాభావంతో అంతా కొట్టుమిట్టిలాడుతోంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితిని, భద్రతా మండలిని మార్చాలని, పూర్తి స్వరూప స్వభావాలను కూడా మార్చాలని డిమాండ్ పెద్ద ఎత్తున పెరుగుతోంది. మరోవైపు ఐక్యరాజ్య సమితి నాటికి
ఈనాటికి పోలిస్తే చాలా మార్పులు వచ్చాయి. ఈ రోజున ప్రపంచం వేరుగా ఉంది. ఇంకా పాత నియమాలను పెట్టుకుని నడుపుదామని అనుకుంటే కుదిరే అవకాశాలు లేవు. దానికి ఉదాహరణగా ప్రపంచంలో అనేక యుద్ధాలే ఉన్నాయని అంటున్నారు. దాంతో ఐక్యరాజ్య సమితిని, భద్రతా మండలిని సమూలంగా మార్చాలని డిమాండ్ అయితే వస్తోంది. ఇదే రూపంలో కొనసాగించాలని చూస్తే మాత్రం ఇంకా ప్రపంచంలో అశాంతి ఎక్కువ అవుతుందని, అలాగే యుద్ధాలు సమస్యలు కూడా ఎక్కువ అవుతాయని భారత్ ఇటీవల జరిగిన ఐక్యరాజ్య సమితిలో హెచ్చరించింది. ఐక్యరాజ్య సమితిలో భారత్ రాయబారిగా ఉన్న పి. హరీష్ మాట్లాడుతూ భద్రతా మండలిలో మార్పులు చేయాల్సిందని స్పష్టం చేశారు. ఇక కేవలం భారత్ మాత్రమే కాదు, G4 దేశాలు డిమాండ్ ఇలాగే ఉంది. భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్ ఇలా ఉన్న ఈ 4 దేశాలను G4 గా పిలుస్తారు. ఈ దేశాలు అన్నీ ఒకటే కోరుతున్నాయి, ఐక్యరాజ్య సమితి నిబంధనలు మార్చాలని కోరాయి. అలాగే ప్రస్తుతం ఉన్న భద్రతా మండలిలో సభ్య దేశాల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశాయి. ప్రస్తుతం 15 సభ్య దేశాలు ఉన్నాయి. అందులో 5 మాత్రమే శాశ్వత సభ్య దేశాలు. అయితే ఈ సభ్య దేశాలను 25 దాకా పెంచాలని G4 దేశాలు కోరుతున్నాయి. అంతేకాదు, శాశ్వత సభ్య దేశాల సంఖ్యను 5 నుంచి మరో 6 అదనంగా కలిపి 11 దాకా చేయాలని కోరుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ పరిస్థితులు మారాయని, అందువల్ల దానికి తగ్గట్లుగా ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా వంటి దేశాలను కూడా తగిన ప్రాతినిధ్యం ఉండాలని G4 దేశాలు కోరాయి. ఈ రోజున చూస్తే ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం దాదాపుగా 5 ఏళ్లుగా సాగుతోంది. అలాగే గాజా వంటి చోట్ల యుద్ధాలు అలాగే కొనసాగుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడంతో ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి చేస్తున్న ప్రయత్నాలు సరిపోవటం లేదని అంటున్నారు. సాధారణ ప్రజలు అంతా యుద్ధాల వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు, పేద దేశాలు, ధనిక దేశాల మధ్య అంతరం పెరుగుతోంది. చిన్న దేశాలకు భద్రత ఉండటం లేదు. ఇవన్నీ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పరిశీలించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.